చట్టంలో ఇంతకుముందు హామీలు అయితే పొందుపరిచారో హామీలను కూడా అమలు చేసే పాపాన పోలేదు. కనీసం ఇలా బయ్యారం ముగ్గు ఫ్యాక్టరీ కానీ, కాజుపేట కోచ్ ఫ్యాక్టరీ కానీ, ఐటీఆర్ కానీ, ఐఐఎం కానీ, గిరిజన యూనివర్సిటీకి ఇవ్వవలసిన నిధులు కానీ అతను ఏ ఒక్క ఊసెక్క పాపాన కూడా ఇవ్వలేదు. దీనికి వాళ్ళ బీజేపీ ఎంపీలు, కాంగ్రెస్ ఎంపీలు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఇవాళ మన దగ్గర నుండి కూడా మెదక్ నుండి బీజేపీ ఎంపీ ఉన్నాడు. ఇవాళ ఎంపీలందరూ కిషన్ రెడ్డి గారు కేంద్ర మంత్రి హోదాలో ఉన్నాడు, బండి సంజయ్ గారు ఉప సహాయ మంత్రి హోదాలో ఉన్నాడు. వీళ్ళు కూడా దీనికి సమాధానం చెప్పి వాళ్ళు రాజీనామా చేస్తారా? తెలంగాణ ప్రజలకు అన్యాయం జరిగిందని వాళ్ళు ఏం చెప్పు తీసుకుంటాడు చూడవలసిన అవసరం తెలంగాణ ప్రజలు మీ వైపు చూస్తా ఉన్నారు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ నుండి గెలిచిన ఎంపీలు కానీ, సీఎం కానీ, మంత్రులు కానీ 1-4 సార్లు తిరిగి బడే బాయ్ చోడే బాయ్ అని చెప్పుకున్న మీరు ఇవాళ కాంగ్రెస్ ఏం చెప్పు తీసుకుంటది? ఇవాళ తెలంగాణ ప్రజలు మీ వైపు ఆశగా చూస్తా ఉన్నారు. ఇవాళ ఆ రోజే కేసీఆర్ గారు చెప్పారు సంకీర్ణ ప్రభుత్వం రాబోతా ఉన్నది, కేంద్రంలో మన ఎంపీలుంటే, తెలంగాణ రాష్ట్ర సమితికి సంబంధించిన ఎంపీలుంటే మనం ఒక 7 మందిని గెలిచినట్టుంటే ఇవాళ కేంద్రంలో చక్రం తిప్పొచ్చు, ఇవాళ మనం నిధులు తెచ్చుకోవచ్చు అని ఆ రోజే ముందు చూపుతో చెప్పడం జరిగింది. ఇవాళ తెలంగాణ ప్రజలు నిన్న నుండి అర్థం చేసుకుంటా ఉన్నారు. ఆ రోజు కేసీఆర్ చెప్పింది నిజంగానే మేము తప్పు చేసామన్న భావన ఇవాళ బడ్జెట్ చూస్తా ఉంటే తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ కలుగుతా ఉన్నది. ఇవాళ అదే తెలంగాణ పార్టీకి సంబంధించిన ఎంపీలు, తెలంగాణ బీఆర్ఎస్ సంబంధించిన ఎంపీలు ఇలా పార్లమెంట్ లో ఉంటే ఇలా గగ్గోలు పెట్టి బీజేపీ మీద తిరుగుబాటు చేసి ఇలా నిధులు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తా ఉంది. ఇవాళ బీజేపీ వాళ్ళు నోరెత్తారు, కాంగ్రెస్ వాళ్ళు సీఎం గారే బడాబాయి చోటాబాయి కాబట్టి వాళ్ళు మాట్లాడారు. ఇవాళ మీరు మాట్లాడి ఏ విధంగా తెస్తారో ఇవాళ ఆంధ్రకు బీఆర్కి ఇచ్చిన అక్కసు కాదు, తెలంగాణ రాష్ట్రానికి కూడా నిధులు కావాలి. తెలంగాణ రాష్ట్రం బాగుపడాలంటే ఖచ్చితంగా కేంద్రం నుంచి రావాల్సిన నిధులు తేవాల్సిన బాధ్యత వీళ్ళ మీద ఉన్నది. ఇవాళ వీళ్ళు ఏం పాటలు పడతారో, పార్లమెంట్ లో ఏం కొట్లాడతారో, మీరు ఏం చేస్తారో ఇవాళ తెలంగాణ ప్రజలందరూ గమనిస్తా ఉన్నారు. తెలంగాణ ప్రజలకు ఆ రోజు కేసీఆర్ చెప్పిన మాటలు 1-2 సార్లు వాళ్ళకు గుర్తొస్తా ఉన్నాయి. ఇవాళ మన ఎంపీలు ఉన్నటువంటి పరిస్థితి ఉండకపోతుండే నిజంగానే అన్యాయం జరిగిందని చెప్పి అలా చెప్తా ఉన్నారు. కనీసం 10 సంవత్సరాల కింద ఏర్పాటు చేసిన తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన విభజన చట్టంలో హామీలు ఇవ్వకపోవడం అయితే శోచనీయం. ఇప్పటికైనా తెలంగాణకు సంబంధించిన బీజేపీ నాయకులు కానీ, కాంగ్రెస్ నాయకులు కానీ ఇప్పటికైనా మీరు మీ పద్ధతి మార్చుకోకపోతే, మీ ప్రభుత్వాల మీద మీరు ప్రెజర్ పెట్టి ఇక్కడ నిధులు లేకపోతే రాబోయే రోజుల్లో మీకు గడ్డు పరిస్థితి ఉంటుందని చెప్పి